తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది హైకోర్టు. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ లేదా సోమవారం తీర్పు వెల్లడిస్తామని తెలిపింది హైకోర్టు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి, తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉందా? శీలా విద్యుత్ కొనుగోలు కావచ్చు, ప్రాజెక్టుల అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అయితే ఏర్పడింది. ఈ కమిషన్ కి సంబంధించి కూడా కేసీఆర్ గత వారం రోజుల క్రితం కూడా హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిన్న ఒకవైపు వాదనలు అయితే కొనసాగాయని చెప్పుకోవచ్చు. కేసీఆర్ తరఫున న్యాయవాది ఇప్పటికే వాదనలు వినిపించారు. నిన్న సంబంధించి అంటే ఇవాళ ప్రభుత్వానికి సంబంధించిన ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు అయితే వినిపించారు. ఇరువైపులా వాదనలు పూర్తయ్యాయి. వాదనలకు సంబంధించి కూడా న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసిందని చెప్పొచ్చు. ఆ రిజర్వ్ చేసిన తీర్పుకు సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం అయినా రేపు ఉదయం లోపు తీర్పు అయితే వెలువరించే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి సంబంధించి కూడా విద్యుత్ కొనుగోలు, ప్రాజెక్టుల అంశంపై ఇప్పటికే అవకతవకలను ఇప్పటికే భారీగా గుర్తించారని కూడా ఈ నేపథ్యంలోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ పైన కూడా ఇప్పటికే గతంలో జరిగిన వివాదాలు కావచ్చు, ప్రాజెక్టుల కొనుగోలు కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, వీటన్నిటి అంశాలపై పూర్తిస్థాయిలో కమిషన్ వారి దగ్గర నుంచి వివరాలు కూడా సేకరిస్తుంది. ఇప్పటికే ఏజీ వాదనలకు సంబంధించి చూసుకుంటే 15 మందికి పైగా కూడా వాదనలు ఏదైతే వివరాలు సేకరించాం, వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా గతంలో అసెంబ్లీ సమావేశాలు నడిచినప్పుడు కూడా జస్టిస్ నేతృత్వంలో కూడా అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని కూడా అతను కోరారు. ఆ కోరిన నేపథ్యంలో జగదీశ్వర్ రెడ్డి కోరితేనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ లాంటిది ఏర్పాటు చేశాం. న్యాయపరంగానే పోతున్నాం. ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన అంశాలకు సంబంధించి ఇటు కేసీఆర్ న్యాయవాది నిన్న పూర్తిస్థాయిలో ఆరోపణలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో కేసీఆర్ ని కావాలనే అభాండాలు వేస్తున్నారు, కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ పార్టీని బదనాం చేస్తున్నారు అన్న అంశాలపై నిన్న వాదనలు అయితే ముగిశాయి. ఇవాళ కూడా ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు అయితే వినిపించారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ న్యాయబద్ధంగా వెళ్తుంది. ఎక్కడ కూడా ప్రెస్ మీట్ లో కూడా లీగల్ గానే మెయింటైన్ చేశాం, ఎక్కడ కూడా ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదు అన్న కోణంలో కూడా ఇప్పటికే వాదనలు అయితే పూర్తిస్థాయిలో ముగిశాయి. మరి తీర్పు రిజర్వ్ చేయబడింది కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది, తీర్పు పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేసీఆర్ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రిజర్వ్ చేసిన తీర్పు డిస్మిస్ అవుతుందా లేకుంటే కేసీఆర్ కి అనుకూలంగా వస్తుందా అనేది ఉత్కంఠ నెలకొంది. శీలా, తీర్పు అయితే ఏ విధంగా వస్తుంది అనేది వేచి చూడాలి. కానీ ఎలా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అమర్? ప్రస్తుతానికైతే ఇరువైపులా వాదనలు అయితే పూర్తయింది. ముఖ్యంగా కేసీఆర్ చెప్పినట్టు ఒకవైపు కమిషన్ ఏర్పడింది. కమిషన్ ఇంతవరకు కూడా విచారణ ప్రారంభించింది కాబట్టి ఎక్కడ కూడా ఒక రిపోర్ట్ అనేది రెడీ కాలేదు. ఆ రెడీకి సంబంధించి రిపోర్టు రెడీ కాకముందే ఎలా మీరు కమిషన్ ని తప్పుపడతారని కూడా కేసీఆర్ తరపున న్యాయవాదిని నిన్ననే హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ ఏజీ తరపున వాదనలు కూడా ఉంది. ఇప్పటికే 15 మందికి పైగా కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు సీఎండీగా ఉన్నటువంటి మాజీ సీఎండీ ప్రభాకర్ ని, మరో కీలకమైన ఉద్యోగులను కూడా విద్యుత్ కొనుగోలు అంశంపై ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి వివరాలు సేకరించాం, వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశామని కూడా తెలిపింది. ముఖ్యంగా చూసుకుంటే ఆ నిబంధన ప్రకారమే ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ కింద దాదాపు 18B కింద నోటీసు కూడా జారీ చేశాం. కేసీఆర్ వద్ద ఉన్న ఎవిడెన్స్ లను వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కేసీఆర్ కూడా ఎక్కడ ఇబ్బందులు పెట్టదలుచుకోలే. ఓన్లీ అతను సీఎం గా ఉన్నప్పుడే ఈ కొనుగోలు అంశం అనేది జరిగింది కాబట్టి వీటన్నిటికి సంబంధించి కూడా వివరాలు కావాలనే కేసీఆర్ అడిగాం తప్ప మిగతా ఏ కారణాలు లేవంటూ కూడా ఏజీ
ఏజీ సుదర్శన్ రెడ్డి అయితే వాదనలు వినిపించారు. మొత్తంగా తీర్పు రిజర్వ్ కాబడింది కాబట్టి ప్రస్తుతానికి కేసీఆర్ పిటిషన్ డిస్మిస్ చేసే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్ థ్యాంక్ యూ అమర్.